ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, మరొక శ్రేష్టమైన సమయంలోనికి దేవాతి దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. మానవుని హృదయంలో నుండి దురాలోచనలు బయలుదేరుతూ ఉన్నాయని, ఆ దురాలోచనలు చెబుతుంది ఎవరు అంటే దురాత్మలని ఈ దినాల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలో మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు చెబుతున్నటువంటి ఆ దురాత్మలు వ్యభిచారం చేయటానికి అనేక మందిని ఆలోచనలు చెప్పి నడిపిస్తున్నట్లుగా ఈరోజు మనం తెలుసుకుంటా ఉన్నాం. సామెతలు 6వ అధ్యాయము 27వ వచనములో, ఒకడు తన ఒడిలో అగ్ని వేసుకుని ఎడల వాని వస్త్రము కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. గమనించండి, చదవబడిన లేఖన భాగంలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ దురాత్మల యొక్క ఆలోచన తీసుకొని ఈ రోజున ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్నాయి. పిల్లలు మరి మధ్యలో ఏమి చేయాలో అర్థం కాక తల్లిదండ్రులను చూసి వారి జీవితాల మీద విరక్తి కలిగి వారు తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమాజంలో విలువలు పోగొట్టుకొని భర్త భార్యలు విడిపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఈ దురాత్మలు మానవుని హృదయంలో ఉండి దురాలోచనలు చెప్పి పచ్చగా ఉన్న కుటుంబాలను నాశనం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒడిలో నిప్పేసుకుంటే కాలకుండా ఉండదని, నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలిపోతాయని, అదే విధముగా తన పొరుగువాని భార్యను కూడువాడు కూడా నాశనమైపోతాడని దేవుడు ముందుగానే రాయించాడు. కాబట్టి ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా దురాలోచనలు తీసుకుంటే నీ జీవితం ఎంత నాశనకరంగా మారిపోతుందో నువ్వు కన్న పిల్లల ముందు నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది. సమాజంలో నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది. చివరికి భూమి మీద ఎవరికి పనికిరాని వ్యక్తిగా మారిపోతావు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక స్త్రీ వ్యభిచారం చేసి పట్టబడినప్పుడు ఊరందరూ ఆమెను రాళ్లతో తరుముకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అద్భుతం ఏమిటంటే ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆమె తరుముకొని రావటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దుష్టుడు మరి దురాత్మలు ఆలోచనలు చెప్పి నీ జీవితాన్ని పాడు చేస్తే దేవాతి దేవుడు నీ ఆలోచనలన్నీ మార్చివేసి ఇలువను పోగొట్టుకున్న నీకు ఇలువనిచ్చి పనికిరాని నిన్ను పనికొచ్చే వ్యక్తిగా మార్చడానికి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. అక్కడ మనం ఆ సందర్భాన్ని చూసినప్పుడు ఆమె జీవితం మారిపోయింది. ఇలువలేని చోటే ఆమె ఇలువను సంపాదించుకుంది. ఏ బజార్లో అయితే పరిగెత్తిందో అదే బజారులో మరి ధైర్యంగా తల ఎత్తుకొని నడిచింది. కాబట్టి ఈ రోజున దురాత్మలు మానవుని హృదయంలో ప్రవేశించి ఎన్నో కుటుంబాలు సర్వనాశనం చేస్తున్నాయి. అయితే దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుని సన్నిధికి పరిగెత్తు, దేవుని మాటకు నీ జీవితాన్ని సరిచేసుకొని దేవుని పాదాల దగ్గర కన్నీటితో నీ పాపాలను ఒప్పుకుంటే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. నిన్ను నిందించిన వారి ఎదుటే, నిన్ను దూషించిన వారి ఎదుటే, నీ గురించి చెడుగా చెప్పుకున్న వారి ఎదుటే ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీకు ఇవ్వగలడని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. కాబట్టి దురాత్మలు మానవుని హృదయంలో ప్రవేశించి అనేకులను వ్యభిచారులుగా మారుస్తున్నట్లుగా ఈరోజు వాక్యపు వెలుగులో మనం చూసాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దురాత్మలకు అవకాశం ఇవ్వబాకండి. పరిశుద్ధాత్మను మరి మీ హృదయంలో నివసించటానికి ఆహ్వానించండి. ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.